హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే బెంగళూరులోని చిక్బల్లాపూర్ దగ్గర ఉండే ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళామండి. ఇదే అండి ఎంట్రన్స్. సద్గురు సన్నిధి అని ఉంటుంది. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. చుట్టూరు కొండలు, చెట్లు, మధ్యలో శివుని యొక్క స్టాచ్యూ అనేది ఉంటుందండి. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ఇవన్నీ లైటింగ్స్ అన్నీ వేస్తారండి. ఆ స్టాచ్యూకి లైటింగ్ అనేది వేస్తారు, బాగుంటుందండి నైట్ అయితే. కానీ మేమైతే నైట్ కుదరదని మేము డే టైం అయితే వచ్చామండి. చూడండి పచ్చని చెట్లు, జనాలు, బాగా జనాలు వస్తారండి ఇక్కడికి. చూడండి అక్కడైతే నాగబంధనం అంటే నాగుపాములు అనేటివి స్టాచ్యూ అనేది ఉంటుందండి. అక్కడైతే ఫోటోలు, వీడియోస్ ఏం తీసుకొనియటం లేదు. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. చుట్టూరు కొండలు, పచ్చని చెట్ల మధ్య ఈషా ఫౌండేషన్ అనేది ఉందండి. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈషా ఫౌండేషన్. అలాగే ఆ స్టాచ్యూకి ఎదురుగా ఒక నంది స్టాచ్యూ కూడా ఉందండి. అలాగే శూలం కూడా ఉందండి. చూడండి చుట్టూరు మేమైతే ఒక చుట్టూ కూడా తిరిగామండి. బాగుంటుందండి ఇక్కడ. పీస్ఫుల్గా ఉంటుంది, అయితే ప్రశాంతంగా ఉండవచ్చు. లోపలైతే నాగబంధనం అంటే నాగుపాములు శివలింగం చుట్టూరు ఉన్నట్టు ఒక స్టాచ్యూ ఉంటుందండి. అక్కడ మనకు రాగి గ్లాస్లో వాటర్ ఇచ్చి మనం ఒక 100 కానీ 50 రూపీస్ కానీ ఇచ్చితే ఆ వాటర్ ఇస్తారండి. ఆ వాటర్ని మనం ఆ శివలింగం మీద వేసి దర్శనం అయితే చేసుకోవచ్చండి. అక్కడ ఫోటోలు, వీడియోస్ ఏం తీసుకొని ఇవ్వటం లేదు. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి స్టాచ్యూ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. లైటింగ్ వేస్తే నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చిందండి. ఇక్కడ చిక్బల్లాపూర్ దగ్గర ఈషా ఫౌండేషన్. జనాలు అయితే బాగా వస్తూనే ఉంటారండి. చూడండి ఎవరు చూసినా ఫోన్లో ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటూనే ఉన్నారండి జనాలు. సండే అయితే ఇక్కడ చాలా రష్గా ఉంటుందండి. అంటే దగ్గర ఎవరికైతే దగ్గర అవుతుందో వాళ్ళందరూ వస్తూనే ఉంటారండి. 2 వీలర్లో కానీ, కార్లో కానీ, దేంట్లో అయినా వస్తూ ఉంటారండి ఇక్కడికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.